హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో ఈ వీడియోలో క్లియర్గా అనలైజ్ చేసి మనం అయితే చూడబోతున్నాం. అండ్ ఇన్ఫ్లేషన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, అండ్ అది మన ఇండియన్ ఎకానమీకి యూజ్ అవుతుందా కాదా అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా అయిన వరకు చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు 100 రూపీస్ ఒక వాల్యూ అనేది ఇప్పుడు 100 రూపీస్ వాల్యూ తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ. అండ్ ఇప్పుడు 100 రూపీస్ వాల్యూ చాలా పడిపోయింది. దానికి కారణం ఇన్ఫ్లేషన్. అండ్ రోజు రోజుకి పెట్రోల్, డీజిల్ లాంటి ప్రైజెస్ చాలా పెరిగిపోతున్నాయి. దానికి రీజన్ ఇన్ఫ్లేషన్. సో ఒక ఇండియాలోనే కాదు, మెనీ కంట్రీస్ లో, వేరే కంట్రీస్ అన్నింటిలో కూడా ఇన్ఫ్లేషన్ అనేది ఆ కంట్రీ ఎకనామీనే కాదు, ఆ కంట్రీని కూడా కొలాప్స్ చేసే సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. సో ముందుగా మనం అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్ఫ్లేషన్ అంటే ఒకప్పుడు ప్రైజెస్ కన్నా ఇప్పుడున్న ప్రైజెస్ ఎక్కువ అవ్వడం, దాన్ని ఇన్ఫ్లేషన్ అని అంటాం సింపుల్ గా చెప్పాలంటే. అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఒకప్పుడు పెట్రోల్ ప్రైస్ లీటర్ వచ్చేసి 4 రూపీస్ అలా ఉండేది, ఇప్పుడు మోర్ దెన్ 100 ఉంటుంది. దానికి రీజన్ ఇన్ఫ్లేషన్. దాన్ని ఇన్ఫ్లేషన్ అని కూడా అనొచ్చు. అండ్ అసలు ఇన్ఫ్లేషన్ ఎందుకు అవుద్ది, సో దాన్ని మనం చూద్దాం. ఇన్ఫ్లేషన్ అనేది మేజర్ గా 3 రీజన్స్ వల్ల అవుతుంది. ఫస్ట్ వన్, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఎప్పుడైతే ఒక ప్రైస్, ఒక కమోడిటీ ఏదైనా ఒక ఐటమ్ తీసుకొని మనం ఆ ఐటమ్ యొక్క సప్లై అనేది డిమాండ్ కన్నా తక్కువ ఉంటే, ఇప్పుడు సపోజ్ కోవిడ్ టైంలో చూస్తే మనకి శానిటైజర్స్ అనేది ఎంత హెవీగా సేల్ అయినాయో మనకు తెలుసు. సో ఆ టైంలో శానిటైజర్స్ యొక్క డిమాండ్ అయితే చాలా ఉంది, అండ్ వాటి యొక్క సప్లై అనేది చాలా లిమిటెడ్ గా ఉంది. దానివల్ల ఎప్పుడు లేని విధంగా శానిటైజర్ ప్రైసెస్ అనేది డబుల్ ట్రిపుల్ కూడా అయినాయి. అండ్ సెకండ్ వన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఎప్పుడైతే ఒక కమోడిటీని తయారు చేయడానికి యూజ్ అయ్యే మెటీరియల్స్ ఉంటాయో, సపోజ్ ఒక స్వీట్ తయారు చేయడానికి షుగర్ అనేది ఎంత ఎసెన్షియలో అలా అన్నమాట. ఇప్పుడు ఆ షుగర్ ప్రైస్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా స్వీట్ ప్రైస్ కూడా పెరుగుతుంది. దాన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. అండ్ అని చెప్పొచ్చు మనం ఒక విధంగా. ఇన్ఫ్లేషన్ మన లాంటి పీపుల్కి ఎలా అసలు అఫెక్ట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇన్ఫ్లేషన్ అనేది 3 విధాలుగా మన నార్మల్ సిటిజన్స్కి అఫెక్ట్ అవుతుంది. ఎలానో ఇప్పుడు నెంబర్ 1, రైజింగ్ ప్రైజెస్. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుందో అప్పుడు గ్రాసరీస్, ఫ్యూయల్స్ లాంటి ప్రతి ఒక్క ఐటమ్ యొక్క ప్రైస్ అనేది పెరగడం మనం చూస్తాం. అండ్ మన సేవింగ్స్ ఏవైతే ఉంటాయో, మనీ లేదా ఏదో ఒకటి, దాని యొక్క వాల్యూ అనేది కూడా తగ్గిపోవడం చూస్తాం. కరెన్సీ యొక్క వాల్యూ తగ్గుతుంది. అండ్ సో ఎలా అయితే ఇంతకు ముందు 100 రూపీస్కి ఇప్పుడు 100 రూపీస్కి చాలా డిఫరెన్స్ ఉందో అలానే అవుతుంది. బికాస్ మన హోమ్ లోన్, కార్ లోన్ లాంటి యొక్క లోన్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కూడా చాలా ఇంక్రీజ్ అయితే అవుతాయి ఇన్ఫ్లేషన్ వల్ల. అస్సలు యూజ్ కాదు. ఎలా అయితే మనం చూసాం జర్మనీలో అక్కడ ఎకనామీ మొత్తం కొలాప్స్ అయింది. అండ్ రీసెంట్గా వెనిజులా అనే కంట్రీ కూడా మొత్తం కొలాప్స్ అవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఏంటంటే మీకు అయితే తెలిసే ఉంటుంది, జర్మనీలో హైపర్ ఇన్ఫ్లేషన్ అయింది. అండ్ ఆ టైంలో పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి వాల్పేపర్స్ అయితే ఉంటాయి కదా, ఆ వాల్పేపర్స్ని కొనేవాళ్ళు కాదు. ఎందుకో తెలుసా? అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీ లేదా మనీని వాల్కి పేస్ చేసేవాళ్ళు. అంటే ఆ టైంలో మనీ యొక్క వాల్యూ అనేది అంత చీప్గా ఉంది, అండ్ అదే చీప్ వాల్పేపర్ కన్నా. అండ్ రీసెంట్గా వెనిజులా అనే ఒక కంట్రీలో అక్కడ ఉన్న కప్పు కాఫీ కొనడానికి ఎంత అవుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎంతో తెలుసా? అక్కడ ఒక యావరేజ్ ఎంప్లాయీ యొక్క ఇన్కమ్ కాఫీ ప్రైస్ అంత ఉంటుంది. సో అలా ఇన్ఫ్లేషన్ అయితే చాలా డేంజరస్ అనేది చెప్పుకోవచ్చు మనం అయితే. అండ్ ఇది గైస్ మొత్తానికి వీడియో. సో వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. అండ్ వీడియో కనుక మీకైతే నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మన కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. దాని ద్వారా నేను ఎప్పుడు పెట్టే వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి. సో